సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భారీ బందోబస్తు పెడుతున్నామన్నారు నార్త్ జోన్ డీసీపీ సుమతి. 2000 మందికి పైగా సిబ్బందితో సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. టెంపుల్ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నామన్నారు. సాఫీగా రావడానికి మనం ఇంకా ఫర్దర్ ఏర్పాట్లు ఎలా చేయాలి, వాటర్ డిస్ట్రిబ్యూషన్ కొంతవరకు ఇంప్రూవ్ కావడానికి ఏం చేయాలి, తర్వాత కొంచెం ఎక్కువ రష్ ఉన్నప్పుడు తోపులాట జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవి ముఖ్యంగా బందోబస్తు కంపేర్ చేస్తే పోయినసారి మనకు ఆల్మోస్ట్ 20 మంది డిఎస్పీ స్థాయి అధికారులు, 22 మంది. ఈసారి ఇంకా కొంత పెంచుతాము. సుమారుగా 75 మంది ఇన్స్పెక్టర్స్, 200 మంది ఎస్ఐస్, రిమైనింగ్ సిబ్బంది అంతా కూడా కానిస్టేబులరీ ఆఫీసర్స్ అందరు కలిసి ఒక 2000 మంది, స్పెషల్ ఫోర్సెస్ ఒక 2000 మంది డిప్లాయ్ అయినారు. ఈసారి ఇంకా ఎక్కువ వస్తారని మనము కాలం మంచిగా ఉంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి అమ్మవారిని మొక్కడానికి చూసుకోవడానికి దర్శనం కోసం ఎక్కువ మంది వస్తారన్న ఒక ఎక్స్పెక్టేషన్తో 1000 నుంచి 1500 ఇంకా పెంచబోతున్నాము. అంటే అదే సిపి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. పోలీస్ తరఫు నుంచి సీసీ నిఘా నెక్స్ట్ పోయినసారి మనకున్న 81 కెమెరాలు కాకుండా మనం 16 కెమెరాలు పెట్టడం జరిగింది. ఈసారి అదనంగా ఇంకొక 16 కెమెరాలు కూడా పెడుతున్నాము. బాటా ఎక్స్ రోడ్స్ నుంచి వచ్చే రోడ్డు, తర్వాత ఆర్పీ రోడ్ అంతా కూడా కవర్ చేస్తూ అదనంగా కొన్ని కెమెరాస్ పెడుతున్నాము. సో ప్రతి అడుగున కెమెరా నిఘాలో మూమెంట్ ఉంటుంది. సో మాకు కూడా సేఫ్ ఉంటుంది. అదే కాకుండా టెంపుల్లో జరిగే ఏదైతే ఉత్సవం ఉందో అదంతా కూడా పబ్లిక్ వీక్షించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ అది కూడా ట్రాన్స్పరెంట్గా బయటికి మీడియా ద్వారా మేము ఫీడ్ ఇవ్వగలిగితే బాగుంటుందని భావిస్తున్నాం.